జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో జొన్న పంట అధిక విస్తీర్ణంలో సాగయ్యేది. అయితే క్రమంగా వర్షాలు తగ్గిపోవటం, జొన్నకు గిట్టుబాటు ధర రాక రైతులు ఇతర పంటల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇదిలాగే కొనసాగితే జిల్లాలో జొన్న పంట కనుమరుగయ్యే ప్రమాదముందని రైతులు చెబుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో జొన్నలను చేర్చి వాటి వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూరులో గతంలో వేలాది హెక్టార్ల విస్తీర్ణంలో జొన్న పంట సాగయ్యేది. అయితే వివిధ కారణాలతో జొన్న సాగు క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 1800 హెక్టార్లలో మాత్రమే సాగవుతోంది. కొన్నేళ్లుగా సక్రమంగా వర్షాలు కురవక, గిట్టుబాటు ధరలు అందక, వ్యవసాయ శాఖ ప్రోత్సాహం లేకపోవడంతో జొన్న సాగు కనుమరుగవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలు ఆరోగ్యమైనవని ప్రోత్సహిస్తున్నారని, అదేవిధంగా జొన్న వినియోగాన్ని ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు. నేను 3 ఎకరాల పొలం వేసినాను జొన్నలు. వాటర్ ప్రాబ్లం ఉండి అన్ని ప్రాబ్లాలు ఉండి వేస్తలేం సార్. ఇప్పుడు నీళ్లు ఉండగాని వేసినాను. 3 ఎకరాల పొలం వేసినాను సార్. ఇదల్లా నీళ్లు లేక పంటలు వేయడం లేదు. ఇప్పుడు వాటర్ లేదు, వర్షాలు లేక పంటలు వేస్తడం లేదు. వేసిన పంట ఈ చేతికి వస్తలేదు రైతుకి. వచ్చిన రైతుకి మద్దతు రేటు పెడతలేరు సార్. ఎట్ట బతకాలా ఏం కదా అర్థం కాదు. మద్దతు రేటు శనగలకి, పత్తికి గవర్నమెంట్ పెట్టిన రేట్ల కల జొన్నలు కూడా ఓ మద్దతు రేటు పెడితే బాగుంటది సార్. అట పెట్టింటే బాగుండు సార్. పంటలు రైతులు జొన్నల మీద కూడా ఆశ పెట్టుకుని పంటలు వేసుకుంటారు సార్. ఒకప్పుడు అలంపూర్ తాలూకుల్లో జొన్నలు చాలా ఫేమస్. ఇదంటే అలంపూర్ తాలూకు వాటర్ సోర్స్ తక్కువ కావడం వల్ల, వర్షాలు లేకపోవడం వల్ల జొన్న అనేది మనుగడ లేకుండా అయిపోయింది అలంపూర్ తాలూకులో. ఎందుకంటే రైతుకి మద్దతు ధర లేకపోవడం, జొన్నకి మద్దతు ధర లేదు. అదే విధంగా పత్తికి, మిర్చికి, మొక్కజొన్నకి, వివిధ రకాల పంటలకి, వరికి గానీ మద్దతు ధరలు ఉన్నాయి. కానీ జొన్నకి మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు అనేవాళ్ళు వేయడం లేదు జొన్నకి. ఈ పొద్దు జొన్న అంటే ప్రతి ఒక్కరు షుగర్ పేషెంట్ వెళ్తే డాక్టర్ జొన్న రొట్టె తినమంటున్నారు. కానీ జొన్న వేద్దాం అనుకుంటే రైతుకు మద్దతు ధర లేకపోవడం వల్ల అలంపూర్ తాలూకులో జొన్న పంట అనేది మనుగడ లేకుండా అయిపోయింది. ఏ విధంగా నిజామాబాద్ జిల్లాలో ఎర్ర జొన్నకి మద్దతు ధర రైతులు ఆందోళన చేస్తున్నారు, మామూలు జొన్నకు మద్దతు ధర కల్పిస్తే రైతులు అందరూ అలంపూర్ తాలూకులో జొన్నకి వేస్తారు. వాణిజ్య పంటలకి ఎక్కువ ధర ఇస్తున్నారు. కానీ ఈ చిరుధాన్యాలు ప్రోత్సహించడం లేదు. చిరుధాన్యాలకి మద్దతు ధర కల్పిస్తే, ప్రోత్సహిస్తే చిరుధాన్యాల పంటలు బాగుంటవి, రైతులు మంచిగా ఉంటారు, పంటలు అభివృద్ధి చేసినట్టు ఉంటది, రైతులు ప్రోత్సహించినట్టు ఉంటది. రాజోలి, వడ్డేపల్లి, ఇటిక్యాల మండలాల్లో పలుచోట్ల హైబ్రిడ్ రకం జొన్న సాగు చేశారు. బహిరంగ మార్కెట్లో క్వింటా జొన్న ధర 2900 ధర పలుకుతోందని, అయితే దిగుబడులు పడిపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఉండవల్లి, అలంపూర్ మండలాల్లో జొన్న వేసే రైతులు కనిపించటం లేదని, ఇలా అయితే జొన్న సాగును మరచిపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఎకరాకు మాకు 10-12 క్వింటాల జొన్న వస్తుండే. ఇప్పుడు కనీసం అంటే ఎకరాకు ఒక ప్యాకెట్ పండుతలేదు. మాకు మామూలుగా మందులు వేస్తున్నాము, ఎరువులు వేస్తున్నాం, అన్ని వేస్తున్నాం. కనీసం అంటే ఎందుకు సార్ ఇంత దిగుబడి తక్కువ కావడం? మాకు జొన్నలు అప్పుడు మామూలుగా 3000-4000 వరకు నడుతుండే. ఇప్పుడు అసలు జొన్న పంటనే లేదు సార్. కనీసం అంటే మాకు పంట పండడమే లేదు. 2 ఎకరాల జొన్నలు వేసే 2 ప్యాకెట్లు అయ్యి సార్. ఇంతకుముందు జొన్నలు బాగా పండిస్తుంటే కొద్ది కాలం వల్ల ఉష్ణోగ్రత వల్ల బంక తెగులు వస్తుండే, కొద్దిగా బంద్ చేసినాము. ఇప్పుడు కొద్దిగా పండుతున్నాయి కానీ ధరలు లేక కొద్దిగా వర్షాభావం తక్కువై పంటలు బాగా వస్తలేమని కొద్దిగా తగ్గించినాము. ఇంతకుముందు 15-20 ఎకరాలు పుల్లూరు పొలం గుత్తలు పట్టి మత్తు వేసినాము. దిగుబడి అప్పుడు బాగా వస్తుండే. పంటలు మొత్తం జొన్నలే కాబట్టి పంటలు బాగా వస్తుండే. జొన్నలకు పంట బంక వచ్చి దెబ్బతినింది. అందుకుంటే జొన్న తక్కువ చేసి ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ప్రోత్సహించి ఇంత బంక దానికి రాకుండా చేసి మందులు ఇస్తామంటే చేస్తాం. మళ్ళీ పిల్లకనే చేస్తాం. దానికి గిట్టుబాటు ధర కలుగుతాల ఉంది. మామూలుగా ఉంది కానీ గిట్టుబాటు ధర లేదు కదా. ఈ పంటలకి గిట్టలేదు. అది ఎక్కువ వస్తలే పంట రానప్పుడు గిట్టదు కదా. గుత్తలు పెరిగిపోయినాయి, అందుకోసం తగ్గించినాము. జిల్లాలో అధిక విస్తీర్ణంలో జొన్న పంటను సాగు చేసే విధంగా రైతుల్లో అవగాహన కల్పించి మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. జొన్న సాగును పెంచేందుకు ప్రణాళికలు తయారు చేశామని, వచ్చే సీజన్ నుంచి సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతిరోజు ఆహారంగా జొన్న రొట్టెలు తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. నల్లరేగడి నెలలో ఏదైతే జొన్న పంట వేసేవాళ్ళు గతంలో రబీ సీజన్ లో కమర్షియల్ క్రాప్ వేసుకోవడం వల్ల రాను మనకు ఈ జొన్న పంటని కూడా విస్తీర్ణం చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం నియోజకవర్గంలో దాదాపు 1850 హెక్టార్లో మనకు సాధారణ విస్తీర్ణం ఉంది. లాస్ట్ 3 years నుంచి మరి సాధారణ విస్తీర్ణం కన్నా తగ్గిపోయింది. ఈ కమర్షియల్ క్రాప్ సాగు చేసుకోవడం వల్ల అనుకున్నంత వర్షాలు పడకపోవడము కారణం కూడా అనుకోవచ్చు. మనకు పోయినసారి ఈ ఖరీఫ్ లో అసలు మనకు రబీలో జొన్న పంట వేసుకోవడానికి కూడా వర్షాలు పడలేదు. ఈ వర్షం కన్నా టైం పడితే కూడా మనకు జొన్న పంటను వేసుకోవడానికి కూడా చాలా అనుకున్న నేలలు ఉన్నాయి. ఇక్కడ ఈ
ఆహార ధాన్యాల పంటల తర్వాత చిరుధాన్యాల్లో ముఖ్యంగా జొన్న, తర్వాత కొర్ర, సజ్జ ఇవన్నీ పంటలు చాలా ప్రాముఖ్యత ఉండేవి గతంలో. ప్రస్తుతానికి ఏ రైతు కూడా ఈ పంటలను సాగు చేసే పరిస్థితి లేకపోవడము, ఈ చిరుధాన్య పంటలను కూడా ఒక మొత్తంలో రైతులను ప్రోత్సహించి సాగు చేసుకోవడానికి కూడా మేము ప్రణాళిక చేసుకున్నాము. అధికారులు స్పందించి జొన్నకు మద్దతు ధర కల్పిస్తే జొన్న పంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని రైతులు చెబుతున్నారు.